రైట్ ప్రాంక్ కాల్ విషయానికి వస్తే చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రాంక్ కాల్స్ చేయమని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాంక్ చేస్తాం ఇయాల్టి ఎపిసోడ్ లో చూడండి. ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే పుల్లయ్యకి కాల్ చేస్తున్నాం. కిట్టు కాల్ చేయమన్నాడు. సో లెట్స్ కాల్ పుల్లయ్య. హలో హలో ఎవరు? హలో నమస్తే అండి. హలో పుల్లయ్య గారా అండి మాట్లాడేది? పుల్లయ్య గారు నమస్తే అండి. నేను భారతీయ జనతా సేన డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. భారతీయ జనతా సేన డిపార్ట్మెంట్ నుంచి సార్. మీరు ఇండియా పైన దేశభక్తిగా ఉన్నారా లేదా అనేది కనుక్కునేది మన డిపార్ట్మెంట్ పేరు సార్. కొత్తగా పెట్టారు సార్. మన మోదీ గారు రీసెంట్ గా లాంచ్ చేశారు. ఇలాంటి పేరు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి నేను మీరు వినరు సార్, ఎందుకంటే ఇప్పుడే లాంచ్ అయింది సార్. ఇది ఇప్పుడే సార్. న్యూస్ పేపర్ చూసాను. న్యూస్ పేపర్ లో కూడా ఏం లాంచ్ అయినట్టు నాకు ఏం కనిపించలేదు. అంటే అది నిన్నటి న్యూస్ లో ఇవాళ మార్నింగ్ కి వస్తాయి కదా సార్. మీరు రేపటి న్యూస్ పేపర్ లో ఇవాళ ఇప్పుడు ఈ న్యూస్ ని మీరు చదవగలరు సార్. కానీ ఇలాంటివన్నీ ఒక 1 day బిఫోర్ మనం పంపిస్తుంది కాదు సార్. మీరు నన్ను నమ్ముతారా లేకపోతే మీ న్యూస్ పేపర్ ని నమ్ముతారా? ఇప్పుడు మోడీ గారు డిమానిటైజేషన్ గురించి ఆ నిమిషంలో అలా అనౌన్స్ చేశారు కదండి. చెప్పండి సార్, మీరు దేశభక్తితో ఉన్నారా లేదా, నేషనల్ యాంథమ్ వస్తే మీరు నించుంటారా లేదా అనేదే ఈ సర్వే సార్. నుంచుంటాము. సినిమా థియేటర్ లోకి వెళ్ళినా కానీ మన జనగణ వచ్చినప్పుడు స్టాండప్ నుంచునే ఉంటాము. అలాగే సినిమా థియేటర్ లో మీరు తప్పకుండా నించోవాల్సి వస్తుంది. కానీ సినిమా మధ్యలో సాంగ్ వస్తే, నేషనల్ యాంథమ్ వస్తే మీరు నించుంటున్నారా లేదా అనేది ఈ సర్వే సార్. నాకేమన్నా కెమెరాలు పెట్టారే నేను ఫోన్. అందుకే సార్ మేము కొత్తగా లాంచ్ చేస్తున్నాం సార్. కెమెరాస్ అన్ని కూడా థియేటర్స్ లోపల కూడా పెడుతున్నాం సార్. సీసీటీవీ కెమెరాలు. ఎవరైతే నించోరో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది సార్. టాస్క్లు ఇస్తాం సార్. వాళ్ళని కూర్చోబెడతారు. అసలు ఏమైనా మాట్లాడుతుంది అర్థం అవ్వట్లేదా సార్? ఇక్కడ ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి అర్థమైందంట. ఆ అబ్బాయితో మాట్లాడండి సార్. హలో హలో పుల్లయ్య గారు. బాబు పుల్లయ్య నమస్తే అమ్మా. నమస్తే సార్. బాగున్నావమ్మా? బాగున్నాం. ఏం లేదు నాన్న, ఇప్పుడు ఒక సర్వే రన్ చేస్తున్నాం మనం. నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు జనాలు నుంచోట్లేదంట. మొన్నే కదా థియేటర్స్ లో ప్లే చేస్తున్నాము, అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు లేదా అని కనుక్కుంటున్నాము. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసింది ఏంటి అంటే ఫోన్లు చేసి కూడా కనుక్కుంటున్నాం నుంచుంటున్నారా లేదా అని. ఒకవేళ నుంచోట్లేదు అంటే వాళ్ళకి మేము టాస్క్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు నుంచున్నాడని చెప్తాడు కదండి ఫోన్లు చేసి కనుక్కుంటే. అదే బాబు, మళ్ళీ నువ్వెందుకు దూరుతావు నోర్మి? అదే బాబు, నేను ఒకటి అడుగుదాం. ఇప్పుడు నువ్వు నుంచుంటున్నావు థియేటర్ లో, నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు నువ్వు నుంచుంటున్నావు పుల్లయ్య కదా. మరి నీ పక్కన వాళ్ళు అందరూ నుంచుంటున్నారా? చూస్తున్నావా ఎవరైనా నుంచుంటున్నారా లేదా కూర్చుంటున్నారో? అది నాయన, అది సూపర్. అలాంటి వాటి గురించే మేము తెలుసుకొని జనాలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ఫోన్లు చేస్తూ ఉన్నాం నాయన. నువ్వు ఇదంతా కూడా మన టీవీలో వస్తుంది. సో ఈ టీవీలో చూసిన వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? ఏం చెప్తాం, అందరికి జనాలు మన థియేటర్ లో వస్తుంది. నేను మొన్న చూసిన సినిమాకి వెళ్ళినప్పుడు కరోనా వరకు లెవెల్ నుంచి మనకెందుకు అన్నట్టు లైట్ తీసుకుంటున్నారు. అది అట్లా కాకుండా దాన్ని సీరియస్ గా తీసుకుని అందరిలో స్ట్రాంగ్ అయ్యేది నుంచి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మన ఇండియా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఫోన్ పెట్టేస్తున్నాం. కాకపోతే ఫోన్ పెట్టక ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ మీకు. చెప్పండి. యాక్చువల్ గా మేము కాల్ చేస్తుంది ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి. మీ ఫ్రెండ్ కిట్టు మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు, అందుకే మేము కాల్ చేసాం. హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. సేమ్ డే కాజల్ అంటే మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ చాలా గర్వంగా ఉంది పుల్లయ్య నువ్వు అలా మాట్లాడుతుంటే. అంటే నేషనల్ యాంథమ్ గురించి చెప్పినావు, నువ్వు ఫాలో అవుతుంది చెప్తున్నావు. ఒకవేళ ఎవరు అలా చేయకపోతే వెళ్ళి మళ్ళీ రెస్పాన్సిబిలిటీగా చూస్తా అని చెప్పినావు కదా. నీలాంటి కాలర్స్ మాట్లాడడానికి చాలా గర్వంగా ఉంది, అది కూడా రిపబ్లిక్ డే రోజు. థ్యాంక్ యూ మీరు నాకు కాల్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. కిట్టుకి థ్యాంక్స్ చెప్పాలి. మరి కిట్టుకి ఏమైనా చెప్తావా? కిట్టికి నీ ఫోన్ చేసి చెప్తాను అడిగాను. ఓకే డన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us once again. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాయ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సూపర్, జై హింద్, బాయ్. బాయ్, జై హింద్. బాయ్ బాయ్.